హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా చెప్దామా? అరే మీ అందరూ మీ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారా? మీ అమ్మాయి ఇంటికి వెళ్ళి అందరూ ప్రార్థన చేశారా? ఒక్కొక్కరి ఇంటికి వెళ్ళి అందరూ ప్రార్థన చేశారా? యేసుప్రభు అంటే అంత ఇష్టమా మీకు? యేసుప్రభు ఇష్టమన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధురాలు బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో సహాయం చేయండి. బిడ్డలకు మంచి పోషణ ఇవ్వండి ప్రభువా. అన్ని విషయాల్లో సహాయం చేయండి. బిడ్డలకి చదువుల్లో మీ జ్ఞానంతో నింపండి ప్రభువా. చదువులు విస్తరింపజేయాలి. వీరిని వీరి కుటుంబాన్ని వీరికి ఆశీర్వదించి ప్రతి విషయంలో సహాయం చేయండి. గాలి ఇవ్వండి. వీరిలాంటి వీరిదే పరలోక రాజ్యం అన్నారు ప్రభు. వీరిని దీవించి ఆస్వాదించండి. 128 ఆశీర్వాదాలతో బిడ్డల్ని కుటుంబాలను ఇస్తాను. వీళ్ళు ఎవరెవరు ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశారో వారిని వారి కుటుంబాలు దీవించి, ఈ స్థానిక పాస్టర్ గారు ఓప్ గారిని వారి కుటుంబ సభ్యులని వారి సంఘాన్ని దీవించి, వారి గ్రామాన్ని దీవించుకోవాలి. ఇది ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇంటి వాళ్ళని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దీవించండి. వీరికి ప్రార్థన చేసే బాధ్యత ఇచ్చండి. అన్ని విషయాల్లో బిడ్డలకి సహాయం చేయండి. మీ కృపలో నడిపించండి. బిడ్డ ఒక్కొక్క బిడ్డని మీ చేతుల్లో పెడుతున్నాను. బిడ్డలకి నాయన స్కూల్లో ఎవరి వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండదు. టీచర్ వల్ల కానీ, గురువుల వల్ల కానీ, మనుషుల వల్ల కానీ ఎవరి వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండకుండా వారి ఇంటి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నవారి వల్ల ఇటువంటి ఇబ్బందులు ఉండకుండా బిడ్డలను కాచి కాపాడండి. ఇదిగో నడిపించండి, తోడుండండి, కుడి పక్కన ఉండండి. ప్రతి విషయంలో సహాయం చేయండి. మంచి అభివృద్ధి పొందుకోండి. మీ జ్ఞానంతో నింపకండి. ఆయన చదువుల్లో విస్తరింపజేసి నిన్ను శుద్ధిస్తూ తల్లిదండ్రులు ప్రేమించే మనసు పెట్టుకున్నాం. యేసు నామములో వెళ్ళుకుంటున్నాం. హల్లెలూయా.